హలో గైస్, డే 3లో మనం చెప్పుకోబోయే ఏ టూల్ పేరు ఏంటంటే క్లౌడ్ ఏఐ అనమాట. ఈ క్లౌడ్ ఏఐని మనం ఎలా యూజ్ చేస్తామని అంటే, ఏదైనా ఒక వెబ్సైట్ డెవలప్ చేసుకోవడానికి మనకు కోడ్ అయితే అవసరం ఉంటుంది. ఆ కోడ్ని జనరేట్ చేయడానికి ఈ క్లౌడ్ అనే ఏ టూల్ని అయితే మనం యూటిలైజ్ అయితే చేయొచ్చు. సో ఎలా ఏంటి అని అంటే, సింపుల్గా ఈ టూల్తో మనం కమ్యూనికేట్ అయితే ఆటోమేటిక్గా మనకైతే కోడ్ అయితే జనరేట్ అయితే అయిపోతుంది. సో కమ్యూనికేట్ అంటున్నారు ఏంటి అని అంటే, ఏం లేదు, ప్రాంప్టింగ్ అనమాట. మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టే ఒక వెబ్ అయితే డెవలప్ అయితే అయిపోతుంది. సో ఎలాగ ఏంటి అని అంటే, ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేసుకోవచ్చు ఏంటి అని అంటే మన ఇష్టము. మనం ఏదైతే ప్రాంప్టింగ్లో ఇస్తామో, ఏ లాంగ్వేజ్ అయితే మనకు కావాలో ఏంటి అని ఇస్తామో, సో ఆ లాంగ్వేజ్ సంబంధించిన కోడ్ అయితే జనరేట్ అయితే అయిపోతుంది. సో ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ నేనైతే నా ప్రాంప్ట్ని అయితే ఇచ్చేసాను. ఏంటి అని అంటే, ఒక HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఈ లాంగ్వేజెస్ అయితే యూజ్ చేసి నాకు ఒక వెబ్ని అయితే డెవలప్ చేసి అయితే ఇవ్వమన్నాను. సో అది ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అనేది నేనైతే ఇచ్చేసాను. సో ఆటోమేటిక్గా కోడ్ అండ్ ప్రివ్యూ అయితే ఇస్తుంది. సో చూద్దాం, ఒకసారి ట్రై చేసి చూద్దాము. సో ఇక్కడైతే నా కోడ్ అయితే జనరేట్ అవుతుంది, చూడండి ఒకసారి. సో ఇది కోడ్ అంతా జనరేట్ అవ్వడానికి మినిమం కొంచెం అయితే టైం అయితే తీసుకుంటుంది. తర్వాత జనరేట్ అయిన తర్వాత ఏంటి అనేది చూద్దాము. మనం ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం ఇక్కడైతే మన వెబ్ అయితే డెవలప్ అయితే అయిపోయింది. సో ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ పైన కార్నర్లో చూసుకుంటే కాపీ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ కాపీ చేసేసుకొని మీరు ఆటోమేటిక్గా మీరు దేంట్లో అయితే ఏ ప్రాజెక్ట్లో అయితే చేస్తున్నారో దాంట్లో అయితే ఇంప్లిమెంట్ అయితే చేసేసుకోవచ్చు. నా కోడ్ని అయితే నేను కాపీ అయితే చేసేసుకున్నాను. సో ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత చూద్దాము ఎలా వచ్చింది ఏంటని. సో ఇదిగోండి. సో నేనైతే ప్రిఫర్ చేసేది ఎవరికనంటే, ఇప్పుడు మెయిన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటంటే పోర్ట్ఫోలియో ఎలా డెవలప్ చేయాలి ఏంటి, మనకైతే బేసిక్ అయితే కోడింగ్ అయితే తెలియదు. సో ఏం చేయాలి ఏంటి, ఏమైనా టూల్స్ ఉంటే బాగుంది అది ఇది అని చెప్పి చాలా అంటే ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకైతే నేనైతే ఈ టూల్ని అయితే బాగా అయితే సజెస్ట్ చేస్తాను. సింపుల్ ఏంటంటే, మీకు మీ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే సెట్ చేసుకొని, ఈ ప్రాంప్టింగ్ కూడా మీరు అయ్యో నాకు కొద్దిగా పూర్తిస్తూ ఉంటారు. సో దానికి కూడా ఒక సొల్యూషన్ అయితే ఉంది. ChatGPT ఉంది కదా, ChatGPT ఉన్నాయి, ఇట్లా టూల్స్ అయితే ఉన్నాయి, జెమినీ AI ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేసి నాకు ఇట్లా పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకోవాలని ఉంది. సింపుల్ ప్రాంప్ట్ ఏదైనా ఉంటే ఇవ్వండి, ఇలా నేను నా వెబ్ని అయితే డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి దానికి ఇచ్చామంటే ఆటోమేటిక్గా అదే ఆ ప్రాంప్టింగ్ అనేది అయితే డెవలప్ చేసేస్తే మనకి ఇస్తుంది. సింపుల్గా ఇక్కడ ఈ క్లౌడ్ ఏఐలో అయితే పే చేసేసుకొని మన వెబ్ని అయితే డెవలప్ అయితే చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఒకసారి చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకసారి యూజ్ చేయండి మీరు. సో మీకు ఎటువంటి లాంగ్వేజ్ కావాలి ఏంటి అని చెప్పేసి దాంట్లోనే ముందే కానీ ప్రిఫర్ చేసామంటే అదే లాంగ్వేజ్లో ఆ కోడ్ అయితే మీకైతే ఇచ్చేస్తుంది.